ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాకేసి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో తను పడిపోతూ ఉండగా సత్య అక్కడికి వచ్చి, కృష్ణు ఏం చేస్తున్నావు, పడిపోతుండేవాడివి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ మాత్రం, పడిపోని ఎంతకాలమనే నువ్వు నాకు కాపలా ఉంటావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ క్రిష్ వైపుకు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం, లేదు లేదు, బాపు నా కోసం ఖచ్చితంగా వస్తాడు. బాపు నాతో మాట్లాడకుండా అస్సలు ఉండలేడు. బాపుని ఎలాగైనా సరే ఇంటికి తీసుకుని వెళ్ళి ఇదివరలాగానే ఉంటాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య మాత్రం చాలా బాధపడుతూ అలా కృష్ణను చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఉదయాన్నే లేచి మహాదేవయ్య ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య మాత్రం దగ్గరికి వెళ్ళి, మీరు ఎలాగైనా సరే కృష్ణ ఇదివరలాగానే ఉండండి, తనతో మాట్లాడండి కనీసం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం, మీరు మాట్లాడకపోతే నాకు చాలా భయం వేస్తుంది మామయ్య, మీరు కనీసమైనా మాట్లాడండి మామయ్య, తనతో మాట్లాడితేనే మనసు కుదుట పడుతుంది అని చెప్పేసి అంటుంది. నువ్వు వచ్చి ఇలా ప్రాధాయపడు కాడు, వాడిని తీసుకొని వచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాను, కానీ నాదొక కండిషన్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య, ఏంటి అత్తయ్య అది చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం, ఆ కండిషన్కి నువ్వు ఒప్పుకుంటేనే వాడిని తీసుకొని వచ్చి నా ఇంట్లో పెట్టుకొని ఎప్పటిలాగానే నా కన్న కొడుకులాగా చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య, నువ్వు వాడి జీవితంలో లేకుండా నుండి బయటికి వెళ్ళిపోతేనే అప్పుడు వాడిని నా ఇంట్లో నుంచి పెట్టుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.